హరే కృష్ణ. మధుర బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఇది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఒక పండితుడు తన పూరి గుడిసె ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణాన్ని వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలా మంది వచ్చి శ్రద్ధగా పురాణాన్ని వింటూ తన్మయత్వం చెందేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన తాను చెబుతున్న పురాణాన్ని మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ, మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకోబెట్టాను అని, దుస్తులు ధరింపజేశానని చెప్పేవాడు. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏది కూడా ఎవరికి వినబడేది కాదు. ఇలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆయన దేహం చాలించాడు. గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత మంచివాడు! ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరినీ ఏమీ అడగకుండా అద్భుతంగా భగవంతుడి కథలు వినిపించి మనలను తరింపజేసేవాడు. మరలా ఎవరు ఇంత గొప్పగా చెబుతారు అంటూ విచారపడుతూ అందరూ అనుకొని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు. మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లవాడి కోసం వారు లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనబడలేదు వారికి. ఒకరోజు ఎదురు చూశారు. పిల్లాడి జాడ లేదు. చివరికి వాళ్ళే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకువెళ్లి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతి వారు నేను పెడతాను అంటే నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసే వారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. అందుకోసమే ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే దూరం నుండి ఒక పిలుపు వినిపించింది. ఆగండి ఆగండి అంటూ అందరూ చూస్తుండగా దూరంగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. నన్ను ఒక పని మీద పొరుగురు పంపించాడు. అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది. చూశారా, రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు ఆ అవకాశం ఉంటుందా అనుకొని సరే అన్నారు. ఆ పిల్లవాడు చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ అంత్యేష్ట కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే అక్కడికొచ్చిన వేద పండితులు, పురోహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమా వర్చస్సు, ఏమా శాస్త్ర పరిజ్ఞానం! ఇంతవరకు ఎవరు కనీ విని ఎరుగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికి నిప్పు అంటించాడు. నాయనా, ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్ళు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్టు తల ఊపి నేరుగా వెళ్తూ దాదాపు ఒక 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు. అప్పుడు తెలిసిపోయింది వారికి ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని. ఇన్నాళ్ళు విన్న భాగవత కథల పుణ్యమా అని శ్రీకృష్ణుడు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుని నడిచిన నేలపై ఉన్న ధూళిని ప్రసాదంగా మహాదైశ్వర్యంగా స్వీకరించారు వాళ్ళంతా. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తున్నారు ఆ బృందావన వాసులు. శ్రీకృష్ణుడు అదృష్ట రూపంలో కొలువై నిలవై భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనటకు నిదర్శనం ఈ వాస్తవ కథ. మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవాన్ని తన కుమారుడిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్నతండ్రికి కొడుకు చేస్తున్నట్టుగా శాస్త్ర రీతిలో పద్ధతులు చేశాడు. అలా పరంధాముడే స్వయంగా అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు. భక్తుడు ఈ భవబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు. ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరం ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు, లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు. కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని సదా సంరక్షిస్తూ అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు. ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహలకు, చేతలకు అందదు. భావాగ్రాహి జనార్దన అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను
జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం, అద్భుతం కూడా. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం. ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ. నిత్యం అచట సంచరించే సాక్షాత్తు రాధాకృష్ణుల మృదువైన పాదములు శృతి మెత్తగా తాకుతూ ఉండగా కలిగే పరమానందాన్ని, అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్యను కోరుకుందాం. హరే కృష్ణ.